అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మన దేశంలో, మన సంస్కృతిలో నదులకున్నటువంటి విశిష్టత దేనికి లేదు. అందులో ప్రధానంగా ఈ గంగా నది. ఎక్కడో అలకపురి గిరులలో పుట్టి అనేక నదులతో సంగమించుకుంటూ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ చోటు రిషికేశ్ క్షేత్రము. ఇది సీతమ్మ వారి జూల, సీతమ్మ సేతువు. అటు నుంచి ముందుకు మనం ప్రయాణమైతే అక్కడ అమ్మవారికి ప్రతిరోజు సాయంకాలం పూట మహా ఆరతి ఉంటుంది. ఆ మహా ఆరతి కోసం మేమంతా ఈ గంగమ్మ ఒడ్డుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. పరమార్థ స్థల్లో గంగా హారతి కోసం వచ్చాం. మీరు చూస్తున్నారు ఎంత ఉధృతిగా ప్రవహిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, గురువులు చెబుతారు, ఇంత వేగంగా ప్రవహించేటువంటి గంగా నది ఇంతమంది భక్తులు హారతి ఇచ్చిన తర్వాత హారతిని స్వీకరించినట్టుగా, హారతిని తను ఆస్వాదించినట్టుగా, హారతి ఇచ్చిన సమయంలో ఆ వేగాన్ని తగ్గించుకొని ఆ పరవళ్ళని ప్రశాంత చిత్తంతో నడుస్తూ ముందుకు కదులుతుంది. ఇది చూడాలి అంటే మీరు ఆ హారతికి పూర్వం ఒక పువ్వుని అందులో విసిరేస్తే ఆ ఉధృతికి ఎలా వేగంగా ముందుకెళ్ళిపోతుందో, మరొక పువ్వుని హారతి ఇచ్చినటువంటి సమయంలో మీరు అదే నదిలో వేస్తే ఎంత ప్రశాంతంగా అది తేలుతూ ముందుకు కదులుతుందో కనపడుతుందని. అద్భుతమైనటువంటి ఈ గంగమ్మ మహాహారతిలో పాల్గొనే భాగ్యం మా అందరికీ లభించింది. సాయం సంధ్యా సమయంలో సూర్యబింబం అద్భుతంగా ఆ గంగా అలల మీద పడుతున్నప్పుడు ఆ కిరణాలు మళ్ళీ మన కంటికి బంగారు వన్నెలో అందుతున్నప్పుడు, ఈ సాయం సంధ్యా సమయంలో అమ్మవారికి ఆ పూల దొప్పలతో, నేతితో చేసినటువంటి వత్తులతో అమ్మకి ఆ దీప ప్రమిదల్ని నదిలో వదిలేటువంటి ప్రక్రియ, అందరూ కలిసి మహాహారతి గంగమ్మకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఈ సాయం సంధ్యలో మా అందరికీ ఆ భాగ్యం దొరికింది. ఆ బదరీ నారాయణుడు, ఆ మహాశివుడు గంగమ్మ తల్లికి హారతి ఇచ్చేటువంటి భాగ్యాన్ని మాకు అందించారు. ముందు వరుసలో కూర్చొని ఆ సీత నగం నుంచి జాలువారుతూ వచ్చినటువంటి ఈ గంగానది తోయాన్ని, ఆ నీటిని అలా తాకి పులకించి స్నానాన్ని ఆచరించి ఆ చల్లటి నీళ్ళల్లో ఒక్కసారి మునిగి స్నానం చేస్తే ఒంటికున్న అలసటంతా, రుగ్మతలన్నీ, మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే తొలగిపోతాయి, తొలగించబడతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ గంగమ్మ నీటి ప్రవాహంలో మనం దీపాలని వెలిగించి హారతి ఇచ్చేటువంటి ఒక గొప్ప అదృష్టానికి ఈవేళ నోచుకున్నాం. వేల మంది భక్తులు ఈ సాయం సమయంలో అమ్మకి హారతి ఇచ్చేటువంటి భాగ్యాన్ని అందుకున్నారు. భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి గంగమ్మ విశేషాలని తెలుసుకొని పరవశించిపోతుంటారు. వారు కూడా ఇలా దీపాలని వెలిగిస్తూ ఆ ప్రమిదల్ని గంగమ్మకి సమర్పించుకుంటారు. నేను, నా శ్రీమతి ఆ అదృష్టానికి నోచుకున్నాం. అమ్మకి ఆ దీపాన్ని వెలిగించి వదిలాం. ఆశీర్వదించమని, లోకా సమస్త సుఖినో భవంతు అనే మన సనాతన ధర్మ నానుడికి అందరూ బాగుండాలి అని
అమ్మని ప్రార్థన చేస్తూ దేశమంతా కూడా సమృద్ధిగా వర్షాలతో పాడి పంటలతో అలరారాలని, ఏ రుగ్మతలు లేకుండా, ఏ రోగాలు లేకుండా ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో సుఖశాంతులతో విలసిల్లాలని అమ్మని ప్రార్థన చేస్తూ ఈ దీపాలని అమ్మకి సమర్పిస్తున్నాం. దేశం నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులు అటు హరిద్వార్లో కానీ ఇటు ఋషికేశ్లో కానీ అనేక స్నానఘట్టాలలో, ముఖ్యంగా ఇక్కడ పరమార్థ ఘట్టంలో స్వామివారు మీరు చూస్తున్నారు. వారి ఆశ్రమంలో చదువుకుంటున్నటువంటి వేద విద్యార్థులు సాయంకాలం హవనాన్ని నిర్వహించి, మనం భగవంతునికి ఏదైనా విషయం చెప్పాలంటే మన ధర్మం రెండే మార్గాల్ని చెప్పింది. లోకంలో మన పనులను తీర్చుకోవడానికి డబ్బు అవసరమవుతుంది, బంగారం అవసరమవుతుంది, మిగతా అవసరమవుతాయి. కానీ భగవంతుడితో మన కోరికలు తీర్చుకోవాలి, చెప్పుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి హవనంలో ఉన్నటువంటి హవిస్సులు, అగ్ని ద్వారా మనం కోరికల్ని భగవంతునికి చెప్పుకోవడం. రెండవది నీటిలో మనం వదిలినటువంటి ఆ దీపాల ద్వారా, నీటి ద్వారా భగవంతునికి మన కోరికల్ని విజ్ఞాపన చేయడం. ఈ రెండు ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో, శ్రద్ధతో, భక్తితో, అంకిత భావంతో, సమర్పణ భావనతో చేస్తారో వారికి భగవంతుడు వారి కోరికల్ని ఎప్పుడూ నెరవేరుస్తాడని, ఇహంలోనే కాకుండా పరంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తాడని మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మిన భారతీయులు ఇలాంటి మహా యాగాలలో, క్రతువులలో పాలు పంచుకొని తమని తాము ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈవేళ అక్కడ ఉన్నటువంటి గురువులు, పరమార్థ ఆశ్రమ గురువర్యులు, అక్కడి వేద విద్యార్థులు, వేదోపాసన చేసినటువంటి ఆ చిన్నారులు వేదాన్ని శృతిబద్ధంగా చదువుతూ ఇలా నాలాంటి వాళ్ళకి హారతినిచ్చారు. మా చేతిలోకి హారతిని వెలిగించి ఇచ్చారు. ఎంతోమంది భక్తులు అలా మహాహారతిలో పాల్గొని స్వయంగా గంగమ్మకి హారతి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమంలో ఈవేళ పాలు పంచుకున్నాం. ఈ సౌభాగ్యానికి నోచుకొని భగవంతుని సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో, గురువర్యుల ఆశీస్సులతో, మంగళాశాసనాలతో మా యాత్ర రిషికేశ్ నుంచి మొదలై పంచభద్రులని దాటుకొని పంచ ప్రయాగాల్ని చూస్తూ ఎక్కడైతే గంగమ్మ పుట్టినటువంటి స్థలం ఉందో వసుధార, అలకానంద నదులు, అక్కడి వరకు మా ప్రయాణం 7 రోజుల ప్రయాణం. స్వామిని దర్శించుకోవడం, ఇక్కడ అతి శీతలమైనటువంటి ఈ గంగానది స్నానంతో మొదలుపెట్టుకొని బద్రీనాథ్ క్షేత్రంలో ఉన్నటువంటి ఉష్ణగుండాలలో స్నానాన్ని ఆచరించి భగవంతుని సేవించుకునే వరకు ఈ గంగానది ఒడ్డు మీదుగా కొండల్లోంచి, కోనల్లోంచి సాగే ప్రయాణం సుఖప్రదం చేయమని స్వామిని ప్రార్థన చేస్తూ గంగమ్మకి హారతినిస్తూ మా ఈ యాత్ర ముందుకు కొనసాగడానికి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తూ ముందుకు కదులుతున్నాం. జై శ్రీమన్నారాయణ.